ఈ రోజు లింగమయ్య గారి మర్డర్ ఒకసారి మీరు చూసినట్టయితే ఇట్ ఈస్ మర్డర్ ఫర్ ఎ పొలిటికల్ గెయిన్. వేరే దానికోసం కాదు, ఏదో యథేచ్ఛగా లేకుండా ఉంటే యాదృచ్ఛికంగా జరిగినటువంటి మర్డర్ కాదు, లేకుండా ఉంటే అనుకోకుండా స్పర్ ఆఫ్ ది మూవ్మెంట్ జరిగినటువంటి మర్డర్ కాదు, ఒక పొలిటికల్ గెయిన్ కోసం జరిగినటువంటి మర్డర్. మా లీడర్లు గట్టిగా ఉండాలని చెప్పి పోరాడేటువంటి వ్యక్తి లింగమయ్య. ఆ రకంగా చేస్తే నువ్వు ఇట్లా పోరాడతావా వైఎస్ఆర్సీపీ తరఫున అని చెప్పి ఆయన మీద దౌర్జన్యంగా ముష్టిగూతాలు ఆ రోజు కుట్టడం జరిగినప్పుడు ఆ దెబ్బలకు ఆ రోజు ఆయన చనిపోయాడు. దీనికంతా కూడా ఎక్స్ప్లెనేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలా. అవసరమా నీకు ఇది? ఈ రోజు పెద్ద ఎత్తున ఈ ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి జనంలో ఉన్నటువంటి ఆ క్రేజ్ ను అది చూసేటువంటి పరిస్థితి వీళ్ళు లేరు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏం అవసరం ఉంది? ఇప్పుడు ఎన్ఎస్ గేట్ ఉంది, చెక్ పోస్ట్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో అన్నిటువంటి లీడర్లందరినీ కూడా దిగ్బంధం చేయడం, మీరు పోకూడదని చెప్పడం, మీరు హౌస్ అరెస్ట్ అని చెప్పడం, ఒక రకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉంటే భద్రమబ్బా నువ్వు పోతే కానీ నీ మీద కేసులు పెడతామని చెప్పి భయపెట్టించడం అవసరమా? ఇవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ లీడరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 40% ఓటింగ్ వచ్చినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి వస్తా ఉంటే గౌరవం సూచకంగా లేకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమానికి సంఘీభావంగా అనేక మంది వస్తారు. వాళ్ళని కూడా చూసి ఓరవలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉండి ఎక్కడికక్కడ గేట్లు, ఎక్కడికక్కడ అక్కడ బ్యారికేడ్లు వేసుకొని ఎవరిని రాకూడదని చెప్పి రెస్ట్రిక్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. అయినా కూడా ఈ బ్యారికేడ్లను తెంచుకొని ఏ రకంగా ప్రజలు వస్తారో కూడా మనం చూడబోతాం.